అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఒక 2-3 గంటలు కష్టపడితే ఈ వీడియో అనేది మీ ముందరికి వస్తుంది కాబట్టి ఆ కష్టాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కనీసం 1000 లైక్స్ అయినా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కొంత వర్షం కారణంగా ఇవాళైతే లేట్ అయిందండి. ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకుంటే 1558 ప్రభుత్వ ఉద్యోగాలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉన్నటువంటి 1558 ఉద్యోగాలకు మల్టీ టాస్కింగ్ మరియు హవాల్దార్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ 21తో గడువు అనేది ముగుస్తుంది. అంటే ఈ రోజే లాస్ట్ డేట్ అండి. ఈ పోస్టులకు 10th ఉత్తీర్ణులైనటువంటి వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ఇక్కడ CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, PET, తర్వాత PST డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగానైతే ఉంటుంది. దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏకలవ్య మోడల్ స్కూల్స్లో ఉన్నటువంటి 6329 టీచర్ పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మొత్తం టీచర్ పోస్టులే కాదండి, ఇందులో 5660 టీచింగ్ పోస్టులు, మిగిలినటువంటి 669 అయితే నాన్ టీచింగ్ పోస్టులు అండి. ఈ హాస్టల్ వార్డెన్ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ హాస్టల్ వార్డెన్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలాంటి BEd ఉండాల్సినటువంటి అవసరం లేదు. కేవలం డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. దాని తర్వాత TGT పోస్టులు సైన్స్, మ్యాథ్స్, సోషల్, హిందీ, తెలుగు వీటికి ఉంటారు కదా, ఎవరైతే అప్లై చేసుకుంటారో వీటికి సంబంధించి ఖచ్చితంగా డిగ్రీ అనేది ఉండాలి. డిగ్రీలో 3 సంవత్సరాల సబ్జెక్ట్ని చదివి ఉండాలి. దాని తర్వాత BEd మెథడాలజీ అనేది ఉండాలి. దాంతోపాటు ఇక్కడ అంటే డిగ్రీ ఉండాలి, BEd ఉండాలి, దాని తర్వాత CTET అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎవరైతే ఇక్కడ సైన్స్, సోషల్, మ్యాథ్స్, హిందీ, తెలుగు వీటికి అప్లై చేసుకుంటారో. దాని తర్వాత మిగిలినటువంటి TGTకి సంబంధించి లైబ్రరీయన్ పోస్టులు ఉన్నాయండి. BLIC వేసినటువంటి వాళ్ళు దానికి ఎలిజిబుల్ అవుతారు. ఆర్ట్, క్రాఫ్ట్ వాటికి సంబంధించిన కోర్సు కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు వాటికైతే ఎలిజిబుల్ అవుతారు. వాటికి సపరేట్గా CTET అవసరం అయితే లేదు. ఇక్కడ ఎవరైతే హిందీ, తెలుగు, సైన్స్, మ్యాథ్స్, సోషల్ వీటికి అప్లై చేసుకుంటారో వాళ్ళకు డిగ్రీ, BEd, దాని తర్వాత CTET అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకా పూర్తి వివరాలను మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఫీజు అవన్నీ మిగిలినటువంటి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో, అదేవిధంగా దీనిపైన కూడా మీకు ఆ వీడియో ఇస్తాను, క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత చాలామంది అడుగుతున్నటువంటి KGBVకి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ కూడా వచ్చేసేయండి. అఫీషియల్ సైట్లో లింక్ అనేది యాక్టివేట్ కావడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ దీనిపైన క్లిక్ హియర్ అని ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ రకంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి డౌన్లోడ్ హాల్ టికెట్ పైన మీరు క్లిక్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ KGBVకి సంబంధించిన హాల్ టికెట్స్ అనేటివి వచ్చేసాయి. నెక్స్ట్ మనకు టీచర్ల బదిలీల కేసు అనేది 27కు వాయిదా పడిందండి. ఇది వాయిదాలు పడుతూనే ఉంటుంది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కేసు ఈ నెల 27కు వాయిదా పడింది. గురువారం హైకోర్టులో బదిలీలు, ప్రమోషన్లపైన విచారణ జరిగింది. ఇరు వర్గాల మధ్య వాదనలు విన్నటువంటి న్యాయస్థానం తదుపరి విచారణ ఈ నెల 27కి అయితే వాయిదా వేసింది. ఇప్పటికే ఈ నెల 18, 19, 20వ తేదీన వాయిదా పడినటువంటి కేసు మళ్ళీ 27కు వాయిదా పడడంతో ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. కేసు కొలిక్కి వచ్చి తమకు ఎప్పుడు ప్రమోషన్లు వస్తాయని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మీకంటే ఎక్కువగా DSC కోసం ఎదురు చూసేటువంటి అభ్యర్థులు కూడా ఈ కేసు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారండి. కారణం ఏంటంటే ఇది ఒక కొలిక్ వచ్చిందనుకోండి, ఇంకా క్లియర్గా వాళ్ళు సాకులు చెప్పకుండా DSC నోటిఫికేషన్ వేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా దీనికి లింక్ పెట్టకుండా, ఇది లింక్ పెడితే అయ్యేటువంటి కథ కాదు కాబట్టి ఆల్రెడీ లెక్కలు తీస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటన చేసినటువంటి ఆ ఉద్యోగాలు ఖచ్చితంగా ఆర్థిక శాఖ ఆమోదం తెలియజేసి త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దానికి సంబంధించిన అప్డేట్ కూడా చూడొచ్చు. సీఎం ప్రకటించినటువంటి ఖాళీలతో TRT నోటిఫికేషన్ ఇవ్వాలి DEd BEd అభ్యర్థుల సంఘం. ఇక్కడ ముఖ్యమంత్రి K. చంద్రశేఖరరావు ప్రకటించినటువంటి ఉపాధ్యాయ ఖాళీలతో TRT నోటిఫికేషన్ ఇవ్వాలని DEd BEd అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. గతేడాది అసెంబ్లీలో 80,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని, అందులో 15,000 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయని వెల్లడించారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి అయితే గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక శాఖకు 9,370 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ విద్యాశాఖ నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు.
టెట్ నిర్వహించి టీఆర్టీ ప్రకటన ఇస్తామంటూ ఏడాది కాలంగా ఊరిస్తూ ఇప్పుడు మళ్ళీ హేతుబద్ధీకరణ పేరుతో ఉపాధ్యాయ పోస్టులకు కోత విధించడం సరైంది కాదని తెలిపారు. పోస్టులు తగ్గిస్తే ఆందోళన చేస్తామని, విద్యాశాఖ కార్యాలయాన్ని మరోసారి ముట్టడిస్తామని హెచ్చరించడం అయితే జరిగింది. ఈ రకమైనటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. ఖచ్చితంగా రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగాలకైతే కోత వేయొద్దండి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళే ఇచ్చిండు 9370 అని. మళ్ళీ ఇప్పుడు రేషనలైజేషన్ చేసి కోత కోస్తామంటే ఎవరు ఊరుకోరు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ముట్టడి చేస్తామనేటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకొని రావడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ వర్షాల కారణంగా కొన్ని పరీక్షలు కూడా వాయిదా పడడం జరిగింది. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ టీఎస్పీఎస్సీ పరీక్ష వాయిదా అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లోని నాన్ గెజిటెడ్ కేటగిరీ ఉద్యోగాలకైతే ఈరోజు జరగాల్సినటువంటి పరీక్షను అయితే వాయిదా వేశారు. ఈ మేరకు గురువారం టీఎస్పీఎస్సీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం వర్షాల కారణంగా నేడు రేపు సెలవును ప్రకటించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లయితే తెలిపారు. మళ్ళీ ఎప్పుడు నిర్వహించే త్వరలోనే వెల్లడిస్తామని అయితే పేర్కొనడం జరిగింది. ఎందుకంటే రవాణా సౌకర్యాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎడతెరిపి లేకుండా 2-3 రోజుల నుంచి వర్షాలు కుదురుతున్నాయి కాబట్టి అక్కడ వాగులు వంకలు అనేటివి పొంగి పొర్లుతున్నాయి కాబట్టి ఈ కారణంగా ఈ పరీక్షను అయితే వాయిదా వేయడం జరిగింది. దాని తర్వాత మనకు 72,949 మందికి డిగ్రీ సీట్ల కేటాయింపు. మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు అనేది పూర్తి. ఆర్ట్స్ కంటే కామర్స్కే సీట్లు ఎక్కువ భర్తీ అనేటువంటి అంశాన్ని అయితే ఈ రకంగా చూస్తున్నాం. నెక్స్ట్ మనకు విద్యా సంస్థల్లో పరీక్షలు వాయిదా అండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా శుక్రవారం శనివారాల్లో జరగాల్సినటువంటి పరీక్షలు అయితే వాయిదా పడ్డాయి. జేఎన్టీయూ పరిధిలో శుక్రవారం నిర్వహించాల్సినటువంటి అన్ని రకాల పరీక్షలను 26కి అయితే వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్. నెక్స్ట్ అక్టోబర్లో ఏఈ పరీక్ష. రాష్ట్రంలోని అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఏఈ పరీక్షను అక్టోబర్ 18, 19వ తేదీల్లో 20వ తేదీల్లో నిర్వహించినట్లయితే టీఎస్పీఎస్సీ తెలిపింది. 18, 19న సివిల్ ఇంజనీరింగ్, 20న మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగాల ఉద్యోగాలకైతే పరీక్ష ఉంటుందని వెల్లడించింది. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ సిబిఆర్టీ పద్ధతిలో పరీక్ష నిర్వహించినట్లయితే పేర్కొన్నది. పరీక్షకు వారం ముందే అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఆల్ టికెట్లు అనేటివి అందుబాటులో ఉంటాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. ఇంటిగ్రేటెడ్ పీజీలో ప్రవేశాలకు దరఖాస్తులు. ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రాంలో ప్రవేశాలకి ఈ నెల 30 వరకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అధికారులు అయితే తెలిపారు. కోర్సులో మొత్తం 315 సీట్లు ఉంటాయని, వీటిలో జనరల్కు 128, ఎస్సీలకు 47, ఎస్టీలకు 27, ఓబీసీలకు 85, ఈడబ్ల్యూఎస్కు 31 సీట్లు ఉన్నట్టయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ కోర్టు తీర్పు ఇచ్చినా కూడా పోస్టులు నింపరా అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. టీఎస్పీఎస్సీని ముట్టడించినటువంటి గురుకుల పీఈటీ అభ్యర్థులు ఇక్కడ పోలీసులు అభ్యర్థుల మధ్య తోపులాట, ఉద్రిక్తత అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. గురుకుల పీఈటీ అభ్యర్థులచే ఇక్కడ అభ్యర్థులు చేపట్టినటువంటి టీఎస్పీఎస్సీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. గురువారం అభ్యర్థులు గాంధీ భవన్ నుంచి కమిషన్ ఆఫీసు వైపు అయితే వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అయితే అడ్డుకున్నారు. దీంతో ఎక్కడి వారు అక్కడే రోడ్డుపై బైఠాయించి పోస్టింగ్లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. దీంతో నాంపల్లి నుంచి ఎంజే మార్కెట్ చౌరస్తా, కోటి వైపు, ఉస్మానియా ఆసుపత్రి వైపు వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్ అయింది. అభ్యర్థులు పోలీసుల మధ్య తోపులాట అయితే జరిగింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది అభ్యర్థులు పిల్లలతో సహా వచ్చి ఆందోళనకైతే దిగారు. పోలీసులు పిల్లలను తలల నుంచి బలవంతంగా గుంజుకోవడం, ఈ రకమైనటువంటి అంశాల ద్వారానైతే అక్కడ వాగ్వాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది. దీని ద్వారా పోలీసులు అయితే వీళ్ళని తీసుకెళ్లడం జరిగింది. కానీ ఇది న్యాయపరమైనటువంటి డిమాండ్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం అనేది చేకూర్చాలి. దీనికి కారణం ఏంటంటే 2017లో 616 పోస్టులతో నోటిఫికేషన్ ద్వారా 1:2 ప్రకారము 1232 మందిని ఎంపిక చేశారని తెలిపారు. దీనిపైన కోర్టులో కేసు పడడంతో వాయిదా వేస్తూ 6.5 సంవత్సరాలుగా కాలయాపన చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కేసులో తీర్పు వచ్చినప్పటికీ కూడా టీఎస్పీఎస్సీ స్పందించడం లేదన్నారు. ఈ విషయం పైన మంత్రి కేటీఆర్, సబితా ఇంద్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత వీళ్ళందరినీ కలిసినా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పోస్టింగ్లు ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 2017 కాబట్టి నోటిఫికేషన్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీలైనంత త్వరగా వీళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ రకంగా ఉంది. అదేవిధంగా ఈనాడు ప్రతిభలో కనుక చూసుకుంటే జీవుల మనుగడతో పర్యావరణ సమతుల్యము అనేటువంటి అప్డేటు. నెక్స్ట్ ఇంగ్లీష్ వర్షన్లో చూసుకుంటే మనకు జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి అంశము. దాంతోపాటు మనకు ప్రతిభ 1లో చూసుకుంటే నెట్వర్క్ ఇష్యూ వల్ల అయితే ఓపెన్ కావట్లేదండి. మీకు ఆల్రెడీ మన గ్రూప్లో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది షేర్ చేయడం జరిగింది కాబట్టి అక్కడ నుంచి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.